హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, హెయిర్ ఫాల్ అనేది అందరికి ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎన్విరాన్మెంట్ వల్ల, వర్క్ లోడ్స్ వల్ల, లేకపోతే సీజన్ ఎఫెక్టో తెలియదు. సో హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్కి ది బెస్ట్ సొల్యూషన్ కావాలండి. ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి. ఏం తీసుకొచ్చిండ్రు తెలుసా? ఒక ప్యాకెట్ ఉంది, ఇంత ప్యాకెట్ ఉంది. మేల్ పేషెంట్, ఫీమేల్ పేషెంట్ కాదు. ఓకే. మేల్ జుట్టు చిన్న సైజు ఉంటుంది కదా, ఇంత ప్యాకెట్ ఉంది. ఇది ఎవరి జుట్టు చెప్పండి సార్ అని అడిగినరు. నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఇది నా జుట్టు, ఎన్ని రోజుల్లో పోయిందని అడిగినా నేను. వారం రోజుల్లో ఇంత పోయింది అన్నాడు. వారం రోజుల్లో ఇంత జుట్టు పోతే ఇంకా ఉంటుందా? అయితే ఏమైందంటే పేషెంట్ ఏజ్ వచ్చేసి 55 ఏండ్లు ఉండే. ఓకే. ఆ పేషెంట్కి అలోపేషియా ఏరేటా వచ్చింది. ఏరిటా అంటే అలోపేషియా అంటే లైక్ పెయిన్ కొరుకుడు, కామన్ లాంగ్వేజ్ లో చెప్తే. అంటే ఇట్లా కరెక్ట్ సర్కిల్స్ లో జుట్టు పోతుంది. అయితే ఈ పేషెంట్ ఏం చేసిండ్రు, ఆ జుట్టు మొత్తం కలెక్ట్ చేసిండ్రు అనమాట. ఇక్కడ ఒక పెద్ద ప్యాచ్, ఇక్కడ ఒక పెద్ద ప్యాచ్ ఉంది. అండ్ రెగ్యులర్ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అలోపేషియా అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డరే కదండి. ఎగ్జాక్ట్ కాజ్ నాట్ నోన్. అది కొందరు ఆటో ఇమ్యూన్ అంటారు, కొందరు ఎందుకు అవుతుంది తెలియదు అంటారు. ఓకే. కానీ అవుతుంది. కొందరికి జుట్టు రానే రాదు మళ్ళీ తిరిగి. అయితే ఈ పేషెంట్కి ఇప్పుడు భయం, సార్ మీకు 55, 56 ఉంటాయి కదా, మీరు ఎందుకంత భయపడుతున్నారు అని అడిగినాను. ఆయనకు ఒక కోరిక అంట. ఆయన ఫేవరెట్ హీరో వినోద్ ఖన్నా. ఆయనకి ఇట్లా పెద్ద జుట్టు ఉంటుంది కదా, ఈయనకు ఈ వయసులో కూడా అదే జుట్టు కావాలి. అయితే ఇట్లా ఫుల్ మిడ్ పార్టీషన్ ఇట్లానే ఉండే ఆయన. కానీ ఆ ప్యాచెస్ వల్ల మొత్తం షో ఖరాబ్ అవుతుంది అన్నాడు ఆయన. మళ్ళీ నాకు ఒక్క జుట్టు ఎంట్రిక కూడా వైట్ ఉండొద్దు, కొంచెం వైట్ లోపల నుంచి రాగానే నేను డై చేసుకుంటా అని అన్నారు. ఏం డై పెడతారని అడిగిన. ఏదో పౌడర్ డై పోతే ఆయననే పెట్టేస్తాడు అన్నాడు. సెలూన్లో ఎన్ని రోజులకి పోతారంటే, వారానికి 2 సార్లన్నా పెట్టుకుంటా నేను. నల్లగా కనిపించాలి నా జుట్టు, నల్లగా కనిపించకపోతే నేను నిద్రపోలేను. సో అంత కాన్షియస్ ఉండే. ఇప్పుడు మనం చాలా మంది డై చేస్తాం జుట్టు, ఏమవుతుంది అని అనుకుంటాం. మళ్ళీ దాంట్లో కలర్లు బ్లాక్, బ్రౌన్, గోల్డెన్, ఇప్పుడైతే గ్రీన్, పింక్, బ్లూ అన్ని రకరకాల కలర్లు వస్తాయి. ఏమవుతుంది, నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా, అట్లనే పెట్టుకుంటాం, మంచి క్వాలిటీది తీసుకుంటాం అనుకుంటారు. ఇప్పుడు మనం ఎవరైనా మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరో యాసిడ్ తాగి చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోతాడు కదా. హార్పిక్ తాగితే కూడా చచ్చిపోతాడు. అట్లా ఇది కూడా మంచి క్వాలిటీ హెయిర్ కలర్, చెడ్డ క్వాలిటీ హెయిర్ కలర్. ఓకే. ఏ క్వాలిటీ ఉన్నా హెయిర్ కలర్లు వాడద్దు. లేని కెమికల్లు ఉంటాయి దాంట్లో, దానివల్ల ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఈ పేషెంట్కి దానివల్లనే అలోపేషియా అయిందా లేదా మనకు తెలియదు. ఓకే. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి, హెయిర్ ఫాల్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇది 2 అవాయిడ్ చేయాలి. మనం ఇదే మాట పేషెంట్కి అన్నాం. పేషెంట్ ఏమన్నాడు, నేను వారంలో 4 సార్లు మా దోస్తుల్ని కలుస్తా, బిజినెస్ వాళ్ళని కలుస్తా. ఇప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు నేను తాగకుండా ఉంటే ఎట్లుంటుంది సార్? మీకోసం చేస్తున్నారు, మీకు జుట్టు కావాలన్నా వద్దా అని అడిగినా నేను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు జుట్టే అని అన్నాడు ఆయన. మళ్ళీ చేయకండి. 3 నెలలు ఆయన ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. 3 నెలలు ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. 3 నెలల్లో మన మందులు వాడినరు, జుట్టు కూడా వచ్చింది. ఓకే. అండ్ ఆ ప్యాచెస్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. పేషెంట్కి చాలా పెద్ద స్ట్రెస్ ఉండే, ఎవరికో అమౌంట్ ఇచ్చింది, అది రిటర్న్ వస్తలేదు. సో అదే ఆలోచించి ఆయనకు చాలా స్ట్రెస్ అయిపోయింది. బీపీ కూడా ఫ్లక్చువేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ స్ట్రెస్ వల్ల కూడా అయిందా అనేసి ఒక డౌట్ ఉంటుంది మనకు. సో ఇట్లా వేరే వేరే కాజెస్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల అవుతుంది హెయిర్ ఫాల్. మళ్ళీ దాని తర్వాత ఈ కాస్మెటిక్లు వాడడం, రకరకాల షాంపూలు వాడతాడు పేషెంట్లు. ఇప్పుడు ఎవరైనా ఏం షాంపూ వాడుతున్నా, ఏదో దోస్తులు మాట్లాడుకుంటున్నారు, ఏం షాంపూ వాడతావురా, ఈ షాంపూ వాడతావు, అది అని మాట్లాడుకుంటారు కదా. అరే నీ జుట్టు బాగుందిరా, ఏ షాంపూ వాడుతున్నావు అంటే ఆయన ఏదో ఫలానా పేరు చెప్తాడు, ఈయన పోయి అప్పుడే తీసుకొస్తాడు. సో అట్లా వాడకండి. మీ జుట్టు మంచిగా కనిపించడం కాదు,
న్యాచురల్గా ఉందా లేదా అనేసి చూసుకోవాలి. ఓకే. సో ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను, అది ఫాలో అవ్వండి, మీకు జుట్టు మంచి క్వాలిటీ అయిపోతుంది. ఓకే. అది ఏంది అంటే హెయిర్ ఫాల్లో కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఓకే. ఆనియన్, కొత్తిమీర 2 గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ చట్నీ లాగా తయారైపోయింది అనమాట. ఇది ఇడ్లీలతో తినొచ్చు, దోశలతో తినొచ్చు, దేనితోటైనా తినొచ్చు. ఉప్పు కారం మీ ప్రకారం యాడ్ చేసుకోండి మీరు, అట్లా ఒకటి చేయొచ్చు. లేదు అంటే మీరు సగం వాటర్ కలుపుకొని తాగేసేయండి. ఆనియన్ కొత్తిమీర జ్యూస్ లా. అవును, మీరు అంటారు అమ్మ చాలా ఘాట్గా ఉంటుంది అనేసి, సో దోశలతో తినండి, ఇడ్లీలతో తినండి, మంచి చట్నీ. అది మీరు ఆన్లైన్లో కొత్తిమీర ఆనియన్ చట్నీ అని సెర్చ్ చేస్తే కూడా వస్తాయి చట్నీలు. ఓకే. సో అవి చాలా హెల్త్కి మంచిగా ఉంటాయి. మళ్ళీ కొందరు ఏం చేస్తారు, ఆనియన్ పేస్ట్ అప్లై చేస్తారు. అట్లా చేయడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇట్లా డైలీ మీరు తీసుకున్నారనుకోండి మన కప్పు, చాలా బెనిఫిట్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్కి సింపుల్ హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి ట్రీట్మెంట్స్ ఎలా అవైలబుల్లో ఉన్నాయి, అది ఎలా వర్కౌట్ అవుతాయో కూడా చేతన్ గారు మీకు చెప్పారు. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ చేతన్ గారు. థ్యాంక్ యూ మేడం.